అక్షరాలకు అన్నం నేర్పిన గురువు, పదాలకు ప్రాణం వేసిన ఉపాధ్యాయులు, భాషలో భావం ఎంతో గొప్పదో మాకు తెలియజేసిన మా మహానుభావుడు మా తెలుగు మాస్టర్. ఆయన పాఠాలు చెప్పే మాస్టరే కాదు, మాకు క్రమశిక్షణ నేర్పిన తల్లిదండ్రులు కూడా. ఏ కష్టం వచ్చినా మా భుజం తట్టి ఏం కాదురా నెక్స్ట్ ట్రై చేయి అని ధైర్యం చెప్పే ఒక స్నేహితుడిగా మాతోనే ఉండి ఆయనతో ఉన్న అనుబంధం మరవలేనిది. ఆయనే మన తెలుగు సార్. భీమసేన్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మన ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మన మ్యాథ్స్ సార్ సాంబశివరావు గారికి, అలాగే తోటి స్నేహితులు మన జువాలజీ సార్ రామకృష్ణ గారికి, అలాగే సంజయ్, హరికృష్ణ, వీళ్ళందరికీ కూడా నా యొక్క ఈ సందర్భంగా వీళ్ళని కలుసుకునేటువంటి భాగ్యాన్ని లేదా అదృష్టాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి వీళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. సాంబశివరావు గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అప్పటికైనా ఇప్పటికైనా సరే ఎప్పుడు కూడా మరి నాది లాంగ్వేజ్ అంటే మరి కాలేజీలో ఉన్నటువంటి 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపులకి వెళ్ళి మరి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. మీకు కూడా మరి ఫైనల్ ఇయర్లో ఈవెన్ కోనవానిపల్లిలో ఒక అబ్బాయి ఉంటాడు, మన డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చాడు, ఇలా గెస్టెడ్ సంతకాలకి డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అయ్యాడు, కొండబాబు. అయితే మా పిల్లలకి మంచి సెటిల్మెంట్ వచ్చిన తర్వాత మేము ఎంత ఆనందిస్తాం, మేము ఇంకా ఫేస్ చేయాలి. అంటే ఇంతకుముందే కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ డిఎస్సిలో 16 మంది మన దగ్గర మన కాలేజీలో చదువుకున్న పిల్లలు, లైక్ గుడిచెర్లో మా డైట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని తర్వాత టెట్ తర్వాత డిఎస్సి కూడా కోచింగ్ తీసుకున్న పిల్లలు. ఆ మాట మేము చెప్తా ఉంటే ఇప్పటికీ కూడా మేము చెప్తా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి పిల్లలు లాంటి వాళ్ళు మీరు. అందులో రెండో మాట అయితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటువంటి అంటే బాగా లేట్ అయిపోతుంది, అన్ని మాటలు నేను ఇప్పుడు ఎక్కువ మాటలు చెప్పట్లేదు, 2-3 మాటలే చెప్తున్నాను. ఏంటంటే అదే ఎదురుగుండా కనబడతా ఉంటే చాలా ఆనందం వేస్తుంటుంది. వరలక్ష్మి అట్లాగా ఒక అమ్మాయి ఆ విధంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో అట్లా జాయిన్ అయింది, ఒక మంచి ఉద్యోగంలో ఉంది, మంచి పొజిషన్ లో ఉంది. ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నాను. అంటే నేను ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నాను. ఏదో ప్రసాద్ మాట్లాడుతున్నాడు, పక్కన చెప్తున్నాడు. నాతో పాటు మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రసన్న కుమార్ అలాగే ప్రసాద్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్ రాసినప్పుడు వీళ్ళిద్దరిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయి. అంటే ఆ స్టూడెంట్స్ తో పాటు నేను ఇంకా రాస్తున్నానని చెప్పి అంటే ఏంటి సార్ మా ఆడండి చాలండి, మీరు ఇంకా ఎగ్జామ్స్ రాయడం ఆఫ్ చేయండి. నాకేం లేదు, అట్లా చదువుతా ఉంటేనే ఇంకా ఏమైనా మనం సబ్జెక్ట్ అనేటువంటిది గెయిన్ చేయగలుగుతాం, సబ్జెక్ట్ సంపాదించగలుగుతాం. రిజల్ట్ రాకముందు ప్రసాద్కి వచ్చినటువంటి మార్కులు చూసి ఖచ్చితంగా మావాడు ఏ ఎంఆర్ఓ సెలెక్ట్ అవుతాడు అంటే మంచి మార్కులు వచ్చాయి అబ్బాయికి. 210 మార్క్స్ అని వచ్చాయి. 210 మార్క్స్ అంటే చాలా ఎక్కువ మార్కులు. ఆ పేపర్ చాలా టఫ్ గా ఉంది. చాలా ఆనందపడ్డాను, మంచి జాబ్ వస్తుంది గ్యారంటీ. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంక ఇంతకన్నా బాగా చదివిన వాళ్ళు అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కాదు. ఇంటర్మీడియట్ కి 999 చాలా మంది రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే టాప్ మార్క్స్ ఎవరికైతే ఉన్న పోస్టులు తక్కువ, టాప్ మార్క్స్ ఎవరికైతే వాళ్ళకే జాబ్ వస్తుంది. ఖచ్చితంగా నేను ఉన్నతమైనటువంటి పొజిషన్ లో చూడాలని చెప్పి నేను భవిష్యత్తులో కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, అమ్మా మరి నా ప్రోత్సాహం వల్ల ఎవరి ప్రోత్సాహం వల్ల మరి నాకైతే తెలియదు, మా ఇంటి దగ్గర ఉండే వాతావరణం అట్లా ఉంటుంది. మా అబ్బాయి నేను ఇంజనీరింగ్ చదివించగలను, మెడిసిన్ చదివించగలను, చాలా చదివించగలను. కానీ వాడు ఆ ఇంటి దగ్గర ఉండే వాతావరణం వల్ల వాడేంటంటే నేను చైతన్య నారాయణ కాలేజీలో జాయిన్ అవ్వను అని చెప్పాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా అన్నాడు. అట్లాగా ఇంటర్మీడియట్ ఎంపీసీతో చేశాడు. అట్లాగే డిగ్రీ కూడా బీఎస్సీ మ్యాథ్స్, ఎక్కడికి వెళ్ళలేదు. ఆల్రెడీ బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ చదువుతున్నప్పుడే అక్కడ వైజాగ్ లో ఈ ఎస్ఎస్సి సెకండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అట్లాగే రైల్వేస్ వాటికి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఐఏసీ అకాడమీ లాంటివి. అట్లాంటి వాటిలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నాడు. కానీ వాడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉండి అక్కడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు. మరి ఖచ్చితంగా సార్ ఎంతలో చెప్పారు 33 years అది చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి. మరి మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి చాలా మటుకు జాబ్స్ అన్నిటికీ కూడా ఓసీ అయితే 44 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. మరి సార్ చెప్పినట్లుగా
పూర్తిగా టార్గెట్ దాని మీదే పెట్టుకుని, దృష్టి అంతా దాని మీదే పెట్టుకుని మరి మీరు కృషి చేసినట్లయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి అలాగే ఆడపిల్లలు కూడా నేను అప్పటి నుంచి కూడా చెప్పేవాడిని, ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది నిజమైన స్వాతంత్రము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండాలంటే చిన్న పెద్ద, ఇందాక అమ్మాయి చెప్పింది కోనవానపాలెం అమ్మాయి, అట్లా అంగన్వాడీ పనిచేస్తున్నాను, చాలా ఆనందించాం. అట్లాగే ఏదో ఒకటి ఆ విధంగా మనల్ని మనం పోషించుకునేటువంటి విధంగా మరి ఎప్పుడు ఏ రకంగా మనకి అదొకటే కాదు, దానివల్ల మన యొక్క విలువ కూడా సమాజంలో పెరుగుతుంది. మనం ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉండి మనం అంటే ఏంటో మనం నిరూపించుకోవాలి. ఇప్పుడు పలానా వాళ్ళ భార్యని లేదు పలానా వాళ్ళ భర్తని అని చెప్పుకోవడంతో పాటు ఇది కూడా ఉంటే బాగుంటుంది అది. ఎందుకంటే విద్యావంతుల్ని తప్పనిసరిగా సమాజం గౌరవిస్తుంది, ఉన్నత విద్యావంతుల్ని సమాజం తప్పనిసరిగా గౌరవిస్తుంది. అందం ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ అందం అనేటువంటిది శాశ్వతం కాదు, లేదంటే ఇంకోటి డబ్బు అనేటువంటిది కూడా శాశ్వతం కాదు. మరి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది. మరి సమాజంలో మనం ఒక ఉన్నతంగా గుర్తింపు పడాలంటే మీకు ఇంకా ఎంత ఏజ్, 27, 28 ఏజ్ నేను అనుకోవడం, మీకు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. మీరు ఇంకా నేను చెప్తున్నాను కదా, మా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి పిల్లలే అనుకుంటున్నాను నేను ఇంకా, ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ రకంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి మా పాప దాని గురించి మేము చెప్పాలి, ఎందుకంటే అది నారాయణ కాలేజీలో చదువుకుంది, ఇప్పుడు డాక్టర్ జాయిన్ అయింది. భగవంతుడి దయ వల్ల రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలోనే అమ్మాయికి MBBS సీట్ వచ్చింది. మరి అయితే దాని కష్టం చూసి అది నేనైతే చాలా బాధపడేవాడిని. ప్రతిసారి కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేది, నువ్వు బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నేను రీచ్ అవ్వలేనా? ఎందుకంటే మీ అందరికి తెలుసు సుమారుగా 5 లక్షల పైన రాస్తారు ఆల్ ఓవర్ ఇండియా మీద. నీట్ ఎగ్జాము, MBBS ఎంట్రన్స్ ఎగ్జాము సుమారుగా మొన్నైతే 26 లక్షల మంది ఎంతమంది రాశారు. మరి దాంట్లోని మేము ఓసీ బ్రాహ్మణ్, మరి మాకు సీట్ రావాలంటే చాలా మంచి ర్యాంక్ రావాలి. అయితే ఫస్ట్ టైం రాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ లాంగ్ టర్మ్ ఒకటి జాయిన్ చేశాము భగవంతుడి దయ వల్ల. మెయిన్ దాని కృషి ఫలితంగా చాలా 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 కృషి చేయడం వల్ల మంచి ర్యాంక్ వచ్చింది. గవర్నమెంట్ కాలేజీలోనే ఫ్రీ సీట్ వచ్చింది. ఇట్లాగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఉన్నతమైనటువంటి పొజిషన్స్ లో ఉండాలని ఈ రకంగా మన సార్స్ అందరినీ కూడా మేమేదో ఫోన్ లో కలుసుకోవడం, ఫోన్ లో మాట్లాడుకోవడం తప్ప ఈ రకంగా ఇక్కడ ఒకే స్టేజ్ మీద మా అందరినీ కలిసేలాగా చేశారు మీ అందరూ కూడా. మరి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి మెయిన్ ఏంటంటే ఇలాంటి గెట్ టుగెదర్ లాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే, ఏదైనా మీ బ్యాచ్ లో వాళ్ళు ఆపదల్లో ఉన్న, సహాయం అవసరమైన అలాంటి, అంటే మేము కూడా మా 10th బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్స్ ఆల్రెడీ 4-5 ఫేస్ చేసాం. మేము వెళ్ళిపోయిన తర్వాతైనా సరే మీ అందరికీ కూడా దగ్గరలో మీ దాంట్లో కూడా లీడర్స్ గట్టా ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఒక గ్రూప్ కింద ఇదయ్యి చేయదగినటువంటి సహాయం, ఇప్పుడు ఎవరు కూడా సహాయం చేయమని చెప్పేసి అడగడానికి ఈ రోజుల్లో ముందుకు రావడం లేదు. అట్లాగా ఏమైనా మన ఫ్రెండ్స్ కి, మనతో పాటు నాలుగు పాటు ప్రయాణం చేసినటువంటి మన ఫ్రెండ్స్ కి అవసరమైనటువంటి సహాయం ఏదైనా సరే, ఆర్థిక పరంగా లేదా ఇంకో పరంగా సలహా పరంగా లేదా రికమెండేషన్ పరంగా మీ అంటే వాళ్ళ పిల్లలకి ఇట్లా ఏదైనా సహాయం కావస్తే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు పంచుకుని అట్లా ముందుకు వెళ్తే, ఎందుకంటే సార్ అన్నారు కదా, స్నేహితుడు అంటే మన యొక్క హితాన్ని కోరేవాడు. మన యొక్క తల్లిదండ్రులతో కానీ లేదా ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోలేనటువంటి విషయాలు ఖచ్చితంగా మనం స్నేహితులతో మాత్రమే షేర్ చేసుకోగలము. కాబట్టి ఇప్పుడు మీట్ అయినటువంటి మీ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పడి ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఈ ఐకమత్యంతోనే మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, ఓపికమైనటువంటి మన సార్లందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయం